మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు సైబర్ యోధుడు పోతిరెడ్డి మాధవరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. మీరు ఎక్కడ చదువుకున్నారు సార్? మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్? మీది? నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చదివినాను. నాది అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం వాసాపురం, చిన్న గ్రామము. సైబర్ నేరాల గురించి గత 10 సంవత్సరాల నుంచి నేను అవేర్నెస్ చేస్తూ వచ్చినాను. అందులో ఐఐటి చెన్నై అండ్ తెలంగాణ పోలీసులకి, పెద్ద ఆఫీసర్లకి, అండ్ డిఆర్డిఎల్, ఎస్కే యూనివర్సిటీ, జేఎన్టీయూ, వాట్ నాట్ మెనీ ప్లేసెస్, హెట్రోడ్రగ్స్. ఎందుకంటే ఈ సైబర్ నేరాలు ఎవరికి కావాలంటే మొబైల్ వాడే వాళ్ళు ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకు కావాలంటే ఏం చేస్తున్నారో తెలియదు, ఎలా నష్టపోతున్నారో తెలియదు అన్నట్టు. సో ఈ సైబర్ నేరాల బారిన పడకూడదు అంటే ఓన్లీ అవగాహన ద్వారానే చేయొచ్చు అని ప్రగాఢంగా నమ్మినాను. గత 10 సంవత్సరాల నుంచి దీని మీద మాట్లాడుతున్నాను. అంటే మా సొంత అక్క, ఇంటి పక్కన అక్క, ఎదురింటి అక్క కాదండి, సొంత అక్కే ఒక 600 రూపీస్ మా తెలిసినంతకు పంపించమని చెప్పానండి. భయపడిపోయింది అనమాట అండి. ఏంటక్క ఏంటి అంటే అప్పుడు తను ఒక 40,000తో తెలిసిన వాళ్ళు, అది వాట్సాప్లో వచ్చిందటండి మెసేజ్, తను బాధలో ఉన్నాను అర్జెంట్గా పంపించమండి. పాపం వాళ్ళు తెలిసిన వాళ్ళు పంపించేశారు అమౌంట్. తెర చూస్తే ఆయన బాగానే ఉన్నారు. అంటే ఆయనది ఒకవేళ హ్యాక్ అయిందేమో. హ్యాక్ అయి ఉంటుంది. సింపుల్గా ఇప్పుడు .apk ఫైల్స్ బాగా జరుగుతున్నాయి. మీరు .apk ఫైల్స్ నొక్కినారనుకోండి, మీ మొబైల్ హ్యాక్ అవుతూ ఆ మెసేజ్ అన్ని మొబైల్స్కి వెళ్ళిపోతుంది. సో తద్వారా మీ మొబైల్ హ్యాక్ అయినప్పుడు మీ పేరు మీదనే ఎవరైనా అడగచ్చు. సో ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో ఫస్ట్ పాయింట్, ఏ లింక్ను క్లిక్ చేయొద్దు. ముఖ్యంగా ఏపీకే ఫైల్స్ను అస్సలకి క్లిక్ చేయకండి. ఏపీకే అంటే? ఏపీకే అంటే ఆండ్రాయిడ్ ప్రోగ్రామ్ కిట్. ఓకే. సో ఈ దీంట్లో ఏమైతుందంటే అండర్నీత్ లోపల ఏ కోడ్ అన్నా రాసింది, అది హ్యాకింగ్ కోడ్ రాసింటారు ఎక్కువ. సో ఆటోమేటిక్గా హ్యాక్ అయినప్పుడు మీ మొబైల్ అంతా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుందో వాళ్ళు ఏమైనా చేయొచ్చు. మీ మొబైల్లో ట్రాన్సాక్షన్ చేయొచ్చు, డబ్బులు అడగచ్చు, ఇంకోటి అడగచ్చు. కాకపోతే ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ అట్లాంటి దాని మీద నొక్కకూడదు. రెండోది, ఒకవేళ ఎవరైనా అట్లా డబ్బులు అడిగినా కానీ ఇంకోటి చేసినా కానీ వాళ్ళకి ఫోన్ చేసి ఇవ్వాలి. సో మనం రియల్ లైఫ్లో ఏం చేస్తాము, ఇలానే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్లో ఎవరో ముక్కు మోహన్ తెలియని వ్యక్తి డబ్బులు వచ్చి ఒక పర్సన్ చెప్పినాడంటే ఇవ్వం కదా. సో అట్లనే ఇక్కడ సొంత అనుకోండి, ముందు ఫోన్ చేయొచ్చు, ఏముంది, ఒక ఫోన్ చేయొచ్చు. టెక్స్ట్ బదులు నాకు కూడా ఒకరిద్దరు డబ్బులు అడిగితే నువ్వు ఫోన్ చేయి, లేకపోతే నువ్వు ఎక్కడ ఉండవో చెప్పు, మనిషిని పంపించి ఇస్తాను అని చెప్పినాను. అట్లా మనకు తెలియాలన్నట్టు మనం ఏం చేస్తున్నాం. ఇది యాక్చువల్గా ఈ విర్చువల్ లైఫ్, రియల్ లైఫ్ డిఫరెన్స్ ఉండకూడదు. రియల్ లైఫ్ లో మనం నిజంగా ఏం చేస్తామో విర్చువల్ లైఫ్ లో అదే చేయాలి. అప్పుడే మనం మోసాల బారిన పడమన్నట్టు. ఓకే. ఇవి ఎట్లా అంటే, ఈ మొబైల్ అనేది కేవలం నీకు ఒక టూల్ అన్నట్టు. ఇప్పుడు కారు, బైక్ ఎట్లనో ప్రయాణం చేయడానికి మొబైల్ కమ్యూనికేషన్ టూల్. బట్ రియల్ లైఫ్ లో ఏం చేస్తాము, విర్చువల్ లైఫ్ లో అదే చేసేటట్లు వర్క్ చేస్తేనే మనం మోసపోము. ఇప్పుడు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే మనం వెరిఫై చేసుకుంటాం కదా, అంతే. డబ్బులు వాళ్ళు లెక్క పెట్టి అంతే, ఎవరికి ఇవ్వమంటావు ఏంటని అడుగు. అదే సేమ్ కూడా వచ్చిన మెసేజ్ చూసి డబ్బులు పంపించడం కాదండి. అంతే అంతే. ఎక్కువగా ఏం చేశానంటే, ఇప్పుడు మరి నేను ఒక కోర్సులో జాయిన్ అయ్యానండి. అది ఒక అమౌంట్ కట్టాను, దానికి లింక్ పంపించాను, క్లిక్ చేయమని అన్నారు. మరి అప్పుడు ఎలా తెలుస్తుంది అది? ఫస్ట్ పాయింట్, అది కోర్సు ఆన్లైన్ కోర్సు, ఆఫ్లైన్ కోర్సు, దాని రివ్యూస్ అవన్నీ చూసుకొని అది ఎంతవరకు రిలవెంట్, ప్లస్ ఆల్రెడీ ఎవరన్నా మీ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఎవరన్నా కోర్స్ చేసింటే అట్లా టెస్ట్ చేసుకోవాలన్నట్టు. సింపుల్గా చెప్తాను చూడండి. చాలామంది సో కంపెనీ మీకు ఏదో కరెక్ట్ చెప్పాలంటే మేము ఫ్రాంచైజీ ఇస్తాము, ఛానల్ పార్ట్నర్ ఇస్తాము, లేకపోతే తక్కువ రేటుకి ఇస్తాము మొబైల్స్, లేకపోతే తక్కువ రేట్స్కి ఇస్తాము అని చెప్పి మెసేజ్లు అవన్నీ పెడుతుంటారు ఫేస్బుక్ లోను, అక్కడ వాట్సాప్ లో. వాళ్ళు ఏం చేస్తారంటే, లిటరల్ గా నేను రీసెంట్ గానే ఒక అబ్బాయి జగిత్యాల నుంచి ఫోన్ చేసినాడు. ఏదో ఫేమస్ కంపెనీకి మేము ఫ్రాంచైజీ ఇస్తామన్నారంట, ఫేమస్ కంపెనీకి. సో 7 లక్షలు పంపించినారు వాళ్ళు. 20-30 వేలు మెటీరియల్ పంపించినారు. ఎక్కడి నుంచి, ఇంకొక కంపెనీ నుంచి కొని పంపించింటారు అంతే. సో తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. సో బెస్ట్ ఏంటంటే, మీరు ఎవరితో ఉన్న అన్నోన్ పర్సన్స్ కి, ముఖ్యంగా ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి కలవండి. అది 1000 కలవండి. మీరు కొనాలన్నా అమ్మాలన్నా కలవకోకుండా ట్రాన్సాక్షన్ చెప్తే, ముఖ్యంగా ముక్కు తెలియని వ్యక్తులతో 100% మోసపోవడానికి అవకాశం ఉంటుంది. ఏం మోసాలు జరుగుతున్నాయంటే రీసెంట్ గా ఇక్కడ మనము ఫస్ట్ పాయింట్ బ్రాడర్ గా ఆలోచిద్దాం యాక్చువల్గా, తర్వాత ఏ మోసం ఎట్లా జరుగుతుందని ఆలోచిస్తే మాట్లాడుకుందాం. బ్రాడర్ గా ఆలోచిస్తే సైబర్ మోసాలు ఒక 100 రకాలు ఉన్నాయి. అందులో 10-15 బాగా జరుగుతున్నాయి. 100 రకాలు ఉన్నాయి. 100 కంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రతిరోజు కొత్త మోసం వస్తుంటుంది.
వాళ్ళు కూడా సీజనల్ గా మనకు సీజనల్ ఫ్రూట్స్ రీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవును. అట్లా సీజనల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఫ్రాడ్ జరుగుతుంది అన్నట్టు. ఎందుకంటే మీకు రిఫండ్ అయింది, దీని మీద క్లిక్ చేసుకోండి అంటారు. లేకపోతే ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో రైతులకు రుణమాఫీ జరిగిందా దాని మీద ఇస్తారన్నట్టు. లేకపోతే అక్కడ ఏదైనా విద్యా దీవెన ఇంకోటి దాని మీద అన్నట్టు చెప్పలేవు. ఏ విధంగా ఏదైనా కానీ మీరు ఆ పంపించిన లింకులు క్లిక్ చేసిపోతే మాత్రం 100% ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో బేసికల్ గా మనం ఎన్ని రకాలు అనేది పక్కన పెడితే ఈ 10-15 బాగా జరుగుతున్నాయి. ఏవి జరగడానికైనా ప్రధాన కారణాలు 4. ఆ ప్రధాన కారణాలు మనం తెలుసుకున్నారంటే నేరాలను అరికట్టచ్చు. అంటే 4 పిల్లర్స్ లాగా అనుకోవచ్చు మనండి. 4 పిల్లర్స్ లాగా అనుకోవచ్చు. కాకపోతే అది లాస్ట్ లో చెప్తాను. ఎందుకంటే నేరం ఏందని తెలిసినప్పుడు నేరానికి గల కారణాలను అరికట్టచ్చు అన్నట్టు. నేరం తెలియదు అనుకో, నేరాలకు గల కారణాలను మనం అరికట్టలేము. సో నేరాలకు గల కారణాలు మనం ఐడెంటిఫై చేసి దానిలను అరికట్టడం ద్వారా ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పినాడు, దుఃఖం ఉంటుంది, దుఃఖానికి గల కారణాలు ఉంటాయి, కారణాలు అరికడితే దుఃఖం పోతుంది. అట్లనే నేరం ఉంటుంది, నేరానికి గల కారణాలు ఉంటాయి, కారణాలు అరికడితే నేరం అంతం చేయొచ్చు. ఇక్కడ నేరం అనేది ఫస్ట్ తెలియాలా, దానికి కారణాలు తెలియాలి, ఆ కారణాలను అంతం చేస్తాం అన్నట్టు. సో ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా ఫేక్ ఫెడెక్స్ కాల్ అని వస్తున్నాడు. ఓ ఫోన్ వస్తుంది, మీ ఆధార్ లేకపోతే మీ మొబైల్ పేరు మీద ఎవరో తైవాన్కో ఇరాన్కో చైనాకో డ్రగ్స్ పంపిస్తున్నారు, సో మీరు చెక్ చేసుకోండి అని చెప్పి ఒక కొరియర్ నుంచి వస్తుంది అన్నట్టు ఫోన్. IVRS కాల్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ కాల్ వస్తుంది. సో ఏదో ఒకటి నొక్కండి అంటారు, 1 నొక్కండి 2 నొక్కండి అని ఏదో నొక్కండి, ఏది నొక్కినా వాళ్ళకి పోతుంది. తర్వాత స్లోగా వాళ్ళు ఏ స్థాయికి తీసుకుపోతారంటే భయపడి ఇచ్చి డబ్బులు తీసుకుంటారు. ఈ క్రైమ్లో హైయెస్ట్ 25 కోట్లు పోగొట్టుకుంది ఒక MNC డైరెక్ట్. ఓకే, హైయెస్ట్ నేను చెప్పేది. సో 1 కోటి పోగొట్టుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు అన్నట్టు. 1 కోటి రూపాయలు పోగొట్టుకున్నారు. 20-30 లక్షలు అసలు కామన్ అన్నట్టు. సో బెంగళూరులో ఒక సీనియర్ జర్నలిస్టు, మీ మాదిరి సీనియర్ జర్నలిస్ట్ అనుకోండి, జర్నలిస్ట్ అయినా ఏమైనా కానీ ఈత రాకుంటే నీళ్ళలో మునిగిపోతారు, సైబర్ నేరాల గురించి తెలియకోకుండా మోసపోతారు. సో ఆమె 1.2 crore పోగొట్టుకుంది. ఒక ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 3,70,00,000 పోగొట్టుకున్నాడు. ఒక బ్యాంక్ మేనేజర్ 4,25,00,000 పోగొట్టుకున్నాడు. ఇవన్నీ న్యూస్ పేపర్ కటింగ్స్. నేను కావాల్సింటే పంపిస్తాను, వీలైతే మీరు డిస్ప్లే చేద్దాం. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ అవగాహన ద్వారానే. ఫస్ట్ పాయింట్, వాళ్ళు భయపడిస్తే మీరు ఎందుకు భయపడుతున్నారు? మర్డర్ చేసినా కానీ పోలీసు వాళ్ళు చెప్పి ఇంటికి రారు. అట్లాంటి ఆన్లైన్లో ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తారని చెప్పండి. వీళ్ళకి బయట ఏం జరుగుతుంది, మన వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అని తెలిసినప్పుడు ఇలా మోసపోరు. సెకండ్ ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్. ఆన్లైన్ బెట్టింగ్ 100% ఫేక్. 100% ఫేక్. మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి మహాదేవ్ బెట్టింగ్ వరకు ఆడినవాడు ఎవడు గెలవలేదు, పోగొట్టుకోవడం అంటాయి. సో దాంట్లో కూడా విపరీతంగా పోగొట్టుకుంటారు. దాంట్లో పోగొట్టుకున్న ప్రాబ్లం ఏంటంటే సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ 90 లక్షలు పోగొట్టుకొని భార్య 2 పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. అవునండి, ఎస్. అట్లనే రాజేంద్ర నగర్లో కూడా ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టు. అంటే లైక్ భార్య కొడుకును చంపి. ఏపీలో కూడా ఒక విలేజ్ అంటే రెవెన్యూ ఆఫీసర్ అండి, అతను న్యూడ్ కాల్ ట్రాప్ గురైనాడు అన్నట్టు. న్యూడ్ కాల్ ట్రాప్ గురై ఎంపీడీఓ రీసెంట్ గా ఆత్మహత్య చేసుకున్నాడు. సో దానికి న్యూడ్ కాల్ ట్రాప్ నెక్స్ట్ వస్తాము. ఓకే. సో ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది సాధ్యమైనంత వరకు ఆన్లైన్లో మీరు బెట్టింగ్ చేసినా, లేకపోతే రమ్మీ ఆడినా, లేకపోతే ఇంకా ఏదైనా చేసినా అని 100% పుష్టిగా మోసపోవడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ దాని బెట్టింగ్లో డబ్బులు పోతాయి కదా. ముఖ్యంగా స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ముఖ్యంగా కాలేజ్ యాజమాన్యం ఇలాంటి సెషన్స్ రెగ్యులర్గా అరేంజ్ చేయాలి. వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు. లేకపోతే ఆడ డబ్బులు పోగొట్టుకుంటారు, లోన్ యాప్లో లోన్ తీసుకుంటారు, మళ్ళీ ఆ లోన్ కట్టడానికి వాళ్ళు భయపడిస్తారు. మళ్ళీ చైన్ స్నాచింగ్. ఇప్పుడు కొత్తగా ఇవేంటంటే ఒక నేరానికి అడిషనల్గా 10 నేరాలు యాడ్ అవుతాయి. చట్టం నువ్వు ఎందుకు చేసినావు నేరం అనేది చూడదు అన్నట్టు, చేసినావా లేదా అనేది చూస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్స్ చేయొద్దు. దానికి సంబంధించిన కాలేజీలో ఎప్పటికప్పుడు అవేర్నెస్, ఎక్స్పర్టైజ్తో సెషన్స్ ఇప్పియాలి. వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు. ఆడ వరదలు వచ్చినాయంటే ప్రమాదం అనే హెచ్చరిక పెట్టాలి, అంతేగాని తెలియకోకుండా అందరూ పోతారు. సో సేమ్ టైంలో న్యూడ్ కాల్ ట్రాప్ అన్నట్టు. న్యూడ్ కాల్ ట్రాప్ విపరీతంగా జరుగుతుంది. ముఖ్యంగా యువత, ఏజ్డ్ వాళ్ళు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ అవకాశం ఉంది అన్నట్టు. సో ఎవరో ఆన్లైన్లో వచ్చి ఒక అమ్మాయి వచ్చి జస్ట్ హాయ్ హలో అంటారు అన్నట్టు. ఫేస్బుక్ లో డైరెక్ట్ కనపడతారండి వాళ్ళు. డైరెక్ట్ ఫస్ట్ ఫేస్బుక్ లో వచ్చి హాయ్ హలో అంటారు. ఎక్కడ కనపరారు, ఏదో ఒకటి ఫోటో పెట్టుకుంటారు. ఇంటర్నెట్ లో 1,00,000 ఫోటోలు ఉంటాయి. ఏదో ఫోటో హాయ్ హలో అంటే అమ్మాయి పేరు మీద అమ్మాయి ఫోటో ఉంటుంది. కాబట్టి తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ తీసుకుంటారు. మీన్ వైల్ ఫేస్బుక్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది సేవ్ చేసి పెట్టుకుంటారు ఏది లింక్. సో వాట్సాప్లోకి వెళ్ళి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి వీళ్ళను
ముఖ్యంగా ఈవినింగ్ టైం ఫోన్ చేస్తారు. ఈవినింగ్ టైం అయితే ఏదో బనీన్తోనూ అట్లా ఇట్లా ఉంటారు కదా. సో ఎదురుగా ఫోన్ బట్టలు ఇప్పుతా కనిపిస్తుంటారు. యాక్చువల్గా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే లేడీ కూడా ఉండదు అక్కడ. ఆల్రెడీ రికార్డెడ్ వీడియో అది. రికార్డెడ్ వీడియో వీళ్ళు వాయిస్ చేంజెస్ పెట్టి మాట్లాడతారు అన్నట్టు. జెంట్సే మాట్లాడుతుంటారు, లేడీ వాయిస్తో మాట్లాడుతుంటారు, వాయిస్ చేంజర్ అప్లికేషన్స్ యూజ్ చేసి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫైనల్గా ఏమవుతుంది, వీళ్ళు బట్టలు ఇప్పుతారు, వెంటనే ఒక వాళ్ళకి రివర్స్లో వాళ్ళ వీడియోని వాళ్ళకి పంపిస్తారు. అంటే నాకు చిన్న డౌట్, ఇప్పుడు ఆడ తెలియక ఆన్ చేశారు కూడా, కెమెరా ఆఫ్ చేసాం అనుకోండి మనం, ఏం కాదు, మనకేం కాదు, కెమెరా ఆఫ్ చేసినా ఏం కాదు, ఆన్ చేసినా ఏం కాదు. ఏమైతుంది, బట్టలు ఇప్పినారు అనుకోండి, ఇల్లేం షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ కాదు కదా, ఇలా వీడియో ఇల్లే చూసుకోరు, ఇంకోటి చూసుకున్నారంటే వాని అదృష్టం అని చెప్పి వదులుకోవాలి అంతే. పంపిస్తున్నారని భయపడుతున్నారు. పంపిస్తే పంపిణీలే, మన ఫోన్ హ్యాక్ అయింది, ఎవడో మార్ఫింగ్ చేసినారు అనుకుంటారు. ఇప్పుడు ఎన్నో మార్ఫింగ్ చేసినాయి. ఇప్పుడు మోడీ వీడియోని మార్ఫింగ్ చేస్తున్నారు, లేకపోతే రాహుల్ గాంధీ వీడియోని మార్ఫింగ్ చేస్తున్నారు. అంటే ముందు భయపడకూడదండి, నాకు అర్థమైందంటే భయపడకూడదు. భయపడకుండా ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. వీళ్ళు భయపడిపోతారు, మీ చుట్టాలందరికి పంపించేస్తాను ఈ వీడియో అనగానే. సో భయపడకూడదు. ఫస్ట్ పాయింట్, వీడియో కాల్ అటెండ్ కావద్దు, అటెండ్ అయినా కానీ భయపడకూడదు అంతే. సో కెమెరా స్విచ్ ఆఫ్, కెమెరా అవసరం లేదు. డోంట్, ఫస్ట్ పాయింట్ అది నాగుపామని ఎందుకు, మళ్ళీ చెలగాటం ఎందుకు, అలా అంటారా? ఓకే, డోంట్ అటెండ్ ఇట్. మీకు కావాల్సిందే వాట్సాప్ లో మీకు సైలెన్స్ పెట్టుకోవచ్చు కాల్స్. సో డోంట్ అటెండ్ ఎనీ వీడియో కాల్స్ ఫ్రమ్ అన్నోన్ పర్సన్. బెస్ట్. ఓకే, సి మీ దగ్గర అంత టాలెంట్ ఉంటే చేయొచ్చు, మీరు కెమెరా ఆఫ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, డార్క్ రూమ్ లో లిఫ్ట్ చేయొచ్చు, అదంతా చేయొచ్చు. బట్ వాళ్ళకేముంది, వాళ్ళు క్రిమినల్స్, దే ఆర్ డిటర్మైండ్. మీ టైం వేస్ట్. అవును, వాళ్ళైనా ఏముంది, రికార్డెడ్ వీడియోని చూపిస్తారు అన్నట్టు. సో నెక్స్ట్ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కూడా బాగా జరుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటే ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మేము, సో మీరు మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, మాకు ఫ్రీ ఆఫర్స్ ఉంటాయి, ఇస్తామని చెప్పి నమ్మేస్తారండి జనాలు. నమ్మడమే ఉంది. రోజుకు 5 కోట్లు పోతున్నాయి తెలంగాణలో డబ్బులు. ఓకే, దేశవ్యాప్తంగా 70,000 కోట్లు సంవత్సరానికి. నాకు తెలిసినందుకు ముందు కొద్ది డబ్బులు వచ్చేలా చేస్తారేమో. 100% చేస్తారు. సో దీంట్లో కూడా అంతే. మీరు ఏదైనా స్టాక్ మార్కెట్లో అంటే మీకు లోకల్గా ఉండండి. ఇప్పుడు లక్షలు పోగొట్టుకుంటున్నారు మీరు. ఎక్కడైనా కానీ 100% మీరు దాన్ని ఏమంటారు, పోయి చూడొచ్చు అన్నట్టు జనరల్గా. అంటే లైక్ ఇప్పుడు ఒక 10 లక్షలు పోగొట్టుకున్నారు అనుకోండి, మీరు 50,000 లేదంటే ఇండియాలో ఏ మూలకైనా పోయి వాళ్ళతో కలిసి రావచ్చు. సో ఎక్కడైనా ప్రోడక్ట్ చూడండి, సర్వీస్ చూడండి, వాళ్ళ ఆఫీస్ చూడండి, వాళ్ళ అకౌంట్స్ చూడండి, తర్వాతనే ఏదైనా చేయండి. అంతేగాని సింపుల్గా ఎవరో ముక్కు మోహన్ తెలియని వ్యక్తి వచ్చి ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయమంటే గాన్ అన్నట్టు. ఇట్లా కూడా చాలా మంది పోగొట్టుకుంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రాడ్, అది ఇంకా దారుణంగా ఉంది అన్నట్టు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రాడ్, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రాడ్ ఏంటంటే ఈ వీడియోలకు రేటింగ్ ఇవ్వండి, వెబ్సైట్లకు రేటింగ్ ఇవ్వండి, లేకపోతే ఏదో వర్క్ ఇస్తాము మీరు చేసి పెట్టండి అని ఒక లీగల్ తీసి పెట్టమంటారేమో. సో దీనికి ఇప్పుడే నాకు జస్ట్ ఐ వాజ్ కమింగ్, క్యాబ్ జెనీలో ఒక అమ్మాయి 4,80,000 పోగొట్టు. సేమ్ ఇదే, వాళ్ళు ఏదో వెబ్సైట్ రేటింగ్ చేయండి, యూట్యూబ్కు కామెంట్ చేయండి, షేర్ చేయండి అని చెప్పి ఫస్ట్లో డబ్బులు ఇస్తారు, తర్వాత అయిపోయాయి. సో ఏది క్రైమ్ జరిగినా 1930 కంప్లైంట్ చేయొచ్చు. అవును, డబ్బులు ఇచ్చారు. వీళ్ళు డబ్బులు ఎలాగా అంటే అకౌంట్ హ్యాక్ అయిందంటే లేకపోతే ఇన్వెస్ట్ చేయమని అడుగుతారంట. రకరకాలుగా ఉంటాయి దీంట్లో, ఇన్వెస్ట్ ఉంటాయి. అంటే లైక్ మీరు పోయే కొద్దీ పగటిపూటని చుక్కలు చూపిస్తారు అన్నట్టు. సో కంపల్సరీ వాళ్ళ బారిన పడకపోవడమే ఉత్తమం. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది పక్కన పెట్టండి. ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్ అనేది ఫేక్ లేదు, ఏదో ఇంటర్వ్యూ జరుగుతాయి జాబ్ ఫ్రాడ్. అంతా అయిపోయినాక మీకు వీసా ఛార్జెస్ అని, లేకపోతే మెడికల్ ఛార్జెస్ అని, లేకపోతే మేము ఫ్లైట్ టికెట్స్ మేము అరేంజ్ చేస్తాం, మాకు తక్కువ మేము కోటాలో అరేంజ్ చేస్తాం కాబట్టి, అంటే కోటా అంటే కంపెనీ కోటాలో మేము కూపన్ కోడ్ వాడతాం కాబట్టి తక్కువ పడతాయని చెప్పి డబ్బులు ఇప్పించుకుంటారు అన్నట్టు. అవుట్. సో వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్ అన్నీ ఇస్తారు. సో విషయం ఏంటంటే మనకు తెలియకోకుంటే మునిగిపోవడం గ్యారంటీ. అంటే ఇక్కడ నాకు అర్థం ఏంటంటే వెళ్ళి పర్సనల్గా వెళ్ళి కలుసుకోవడమే. లక్షలు ఖర్చు పెట్టి మీరు అఫిషియల్ వెబ్సైట్లోకే వెళ్ళండి, అఫిషియల్ వెబ్సైట్ డీల్ చేయండి. కంపల్సరీ ప్రతి కంపెనీకి అఫిషియల్ వెబ్సైట్ ఉంటుంది. అఫిషియల్ వెబ్సైట్లో మెయిల్ చేయండి, అఫిషియల్ వెబ్సైట్కి కాంటాక్ట్ కాండి. అంటే అఫిషియల్కి ఫేక్కి మనకి డిఫరెన్స్ ఉంటుంది, ఈజీగా తెలుస్తుంది. ఓకే, మీకు ఈజీగా తెలుస్తుంది. ఫస్ట్ పాయింట్, మనకు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందని తెలిసి అసలు ఫస్ట్ దానికి ట్రై చేయరు అన్నట్టు. సో నెక్స్ట్ మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ బాగా జరుగుతున్నాయి అన్నట్టు. మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ ఎందుకు బాగా జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఏమి లేదు. ఈ మ్యాట్రిమోనీ వెబ్సైట్లో యాక్చువల్గా చెప్పాలంటే మ్యాట్రిమోనీ వెబ్సైట్లు ఉన్నాయి కదా, మనకు నేమ్స్ పక్కన పెడితే మ్యాట్రిమోనీ వెబ్సైట్స్కు, డేటింగ్ వెబ్సైట్స్కు
ఫేస్బుక్ కు తేడా ఏంటంటే మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో ఓన్లీ మ్యారేజ్ సంబంధించిన వాళ్ళే ఉంటారు. డేటింగ్ వెబ్సైట్ లో ఓన్లీ అమ్మాయిలతో తిరగాలనుకునే వాళ్ళు ఉంటారు. ఫేస్బుక్ లో అందరూ ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే 3 సోషల్ మీడియా వెబ్సైట్లే. కాకపోతే మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో సీరియస్ అబౌట్ మ్యారేజెస్. ఓకే. రిమైనింగ్ వెబ్సైట్లలో ఇట్స్ టైం పాస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. నిజంగా డేటింగ్ యాప్స్ ఉన్నాయండి? అంటే డేటింగ్ యాప్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఎట్లా జరుగుతుంది అంటే మోసాలు జనరల్ గా డేటింగ్ యాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో జరిగిన సంఘటనే చెప్తాను. ఒక లేడీ కాదు, నాగపూర్ నుంచి ఒక గ్యాంగ్ వచ్చింది. ఇక్కడ అన్ఎంప్లాయిడ్ అమ్మాయిలను కొంతమందిని రిక్రూట్ చేసుకుంటారు అన్నట్టు. సో మీరు ఏం చేయాల్సిన పని లేదు. మీరు డేటింగ్ యాప్లో మేము ఒక మొబైల్ నెంబర్ ఇస్తాము, మీరు డేటింగ్ యాప్లో ఎంటర్ అయ్యి కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళని లేకపోతే ఆల్రెడీ ఎంటర్ అయిన వాళ్ళు మీరు ట్రాప్ చేయండి. సో వాళ్ళు చెప్పిన పబ్కి పోతారు అన్నట్టు. అక్కడ ఒక యాక్చువల్గా 4,000 అవుతుంది బిల్లు, కానీ పబ్తో టైప్ పెట్టుకుంటారు, అది 40,000 చూపిస్తారు అన్నట్టు. సో ఆ అమ్మాయి కూర్చొని అట్లా అని చెప్పి వెళ్ళిపోతుంది అన్నట్టు. లాస్ట్ ఎవరు ఉంటారు? ఈడే ఉంటాడు, డబ్బులు కట్టిపోతాడు అన్నట్టు. అట్లా దాదాపు 40 రోజుల్లో 40 లక్షలు కట్టించుకున్నారు అన్నట్టు. రకరకాల ఎవరో కంప్లైంట్ చేస్తారు కాబట్టి ఫైనల్గా బయటకు వస్తుంది అంటూ. బట్ ఏదేమైనా కానీ ఒకటైతే మాత్రం గ్యారంటీ, జాగ్రత్త లేకుంటే కీలకతం. సో ఈ మ్యాట్రిమోనీ మోసాలకు వచ్చేకి మళ్ళీ రివర్స్లో వచ్చేకి జెన్యూన్ వాళ్ళు ఉంటారు. రేపొద్దున మీ అబ్బాయో మీ అమ్మాయో లేకపోతే మీ బ్రదరో సిస్టర్స్ ఎవరికైనా మ్యారేజ్ చేయాలి ఎట్లా చుట్టాలనుకో ఎవరికైనా కానీ. సో మ్యాట్రిమోనీ వెబ్సైట్లను ఈ మ్యాట్రిమోనీ వెబ్సైట్స్లో ప్రాపర్గా చెకింగ్ జరగట్లేదు అన్నట్టు. ప్రాపర్గా చెక్ చేయకోకుంటే మాత్రం మోసపోవడానికి అవకాశం ఉంటుంది. లైక్ జనరల్గా ఎవరైనా మోసం చేయాలంటే పేరు తప్పు చెప్తారు, అడ్రస్ తప్పు చెప్తారు, ఉద్యోగం తప్పు చెప్తారు, వయసు తప్పు చెప్తారు, అంతే కదా. అంతకంటే ఏముంటాయి? ఆస్తులు లాస్ట్. సో ఎవరన్నా ఇట్లా రిజిస్టర్ చేసుకుంటున్నప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఏం డీటెయిల్స్ చెప్పలేదు అనుకోండి, అంటే ఏ డీటెయిల్స్ చెక్ చేయలేదు అనుకోండి, మోసపోవడానికి అవకాశం ఉంటుంది. సో మీలాంటి వ్యక్తులతో ఇట్లనే ఈ సైబర్ నేరాల గురించి మాట్లాడేటప్పుడు డిస్కషన్లో వచ్చినప్పుడు నా సజెషన్స్తోనే, నా ఐడియా అంటే నా సలహాలతోనే ఒక trustedmatrimony.in అని ఒక మంచి వెబ్సైట్ డిజైన్ చేసినాను అన్నమాట. trustedmatrimony.in ఏదైతే వెబ్సైట్ ఉందో దీంట్లో మ్యాట్రిమోనీ మోసపోకుండా ఎవ్రీథింగ్ దే విల్ చెక్ అన్నట్టు. సో ఈ trustedmatrimony.inలో ఏదైతే ఉందంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలన్నీ చెక్ చేసిన తర్వాతనే లోపలికి సైట్లోకి ఎంటర్ అయిపోయినట్టు. సో అట్లా ప్రాపర్గా జనరల్గా చెక్ చేసే సైట్లలోనే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మోసపోకుండా అవకాశం ఉంటుంది. లేకపోతే మ్యాట్రిమోనీ మోసాలు ఎంతవరకైనా జరిగే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఏముందంటే గూగుల్ సెర్చ్ ఫ్రాడ్స్ బాగున్నాయి అన్నట్టు. ఈ గూగుల్ సెర్చ్ ఫ్రాడ్స్ ఏంటంటే ఏదన్నా మనం ఓలానో జొమాటోనో ఊబరో ఏదో బుక్ చేస్తాం, ఏదో మన డబ్బులు కట్ అయింటాయి, సర్వీస్ వచ్చిండదు అన్నట్టు. సో వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తారు, ఆ ఫస్ట్ వచ్చే నెంబర్కి ఫోన్ చేస్తారు. 90% ఆ ఫస్ట్ వచ్చే నెంబర్ క్రిమినల్ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఆడ అలా సెట్ చేసుకుంటాడు, ఎస్సీఓ చేసుకుంటాడు, ఎస్సీఎం చేసుకుంటాడు అన్నట్టు. సో ఫోన్ చేస్తారు, వాడు ఏదో లింక్ పంపిస్తాడు, .apకినో ఏదోటి పంపిస్తాడు, హ్యాక్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ సేమ్ అన్నట్టు, గుంజనమే ఉంటుంది డబ్బులు. సేమ్ అట్లనే OLX ఫ్రాడ్స్ కూడా బాగా జరుగుతాయి. మీరు ఏదైనా వస్తువు OLXలో పెట్టినారనుకోండి, కొనడానికి రెడీగా ఉంటారు, అమ్మడానికి రెడీగా ఉంటారు అన్నట్టు. మేము అంటే మిలిటరీలో పనిచేస్తాం అన్నమాట. వాళ్ళు మిలిటరీలో ఏం పనిచేయరు, యాక్చువల్లీ దే ఆర్ సింపుల్ మిలిటరీ పేరు వాడుకుంటున్న చీటర్స్ అన్నట్టు. సో అక్కడైనా కానీ OLXలో ఎవరైనా వస్తువు అమ్మాలన్నా కానీ కొనాలన్నా కానీ దయచేసి వాళ్ళని వ్యక్తిగతంగా కలవండి, కామన్ ప్లేస్లో కలవండి, వాళ్ళు చెప్పిన ప్లేస్కి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఒకసారి ఒక అబ్బాయి బెంగళూరు నుంచి జైపూర్ వెళ్ళాడు కారు కొనాలని, 2 లక్షలు ఇచ్చేసి వచ్చినాడు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్లేస్ పోయినాడు, గుంజుకునే పంపించినారు అంతే. సో కంపల్సరీ వాళ్ళు ఎక్కడ ఉండారో లైవ్ లొకేషన్ తీసుకొని మీరు లైవ్ లొకేషన్ కామన్ ప్లేస్లో వెళ్ళి ప్రిఫరబుల్లీ వాళ్ళనే మీ ప్లేస్కి రమ్మనండి 90%. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. అసలు వాళ్ళకి నెంబర్లు ఎలా వస్తున్నాయి సార్? వాళ్ళకి నంబర్లు ఏముందండి, ఈ బుద్ధి రేపు మనం సోషల్ మీడియాలో ఒక గ్రూప్లో యాడ్ అయితే 100 నెంబర్లు దొరుకుతాయి అన్నట్టు. మీరు ఒక 10 గ్రూపుల్లో ఉంటారు అనుకోండి. సో నెంబర్లు దొరకడం అనేది అదేం పెద్ద ఇష్యూ కాదు, ఎక్కడైనా దొరుకుతాయి. బట్ ఎవరైనా ఫోన్ చేస్తే మీకు తెలియాల్సింది ఏంటంటే మీరెవరు, ఎందుకు ఫోన్ చేసినారు. అన్నోన్ నెంబర్ లిఫ్ట్ చేయకూడదు. లిఫ్ట్ చేయని ప్రాబ్లం లేదు, మీరెవరు. మీకు నాకు ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది, సేమ్ ఇదే, వర్క్ ఫ్రమ్ హోమ్ 3,000 రోజు సంపాదించు. అట్లయితే ఇంకా గవర్నమెంట్లో ఇదే వర్కులు చేయించచ్చు కదా అందరితో. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది కదా. ఇప్పుడు ఏదో 25-30% అన్ఎంప్లాయ్మెంట్ ఉందంట అన్అఫిషియల్గా. అయితే అన్నోన్ నెంబర్స్ లిఫ్ట్ చేసి వాళ్ళు చెప్పిన దానికి మనం నో అని చెప్పాలి, రెస్పాండ్ కాకూడదు. వాళ్ళు ఏం వాళ్ళ జెన్యూనిటీ చెక్ చేసుకోవాలి. 90% మీకు రియల్ లైఫ్లో ముక్కు మోదలినోడైతే ఎవడు నీకేం హెల్ప్ అంటే లైక్ సొంతం బంధువులే హెల్ప్ చేస్తారో తెలియదు. ముక్కు మొహం తెలియని వ్యక్తి ఎందుకు మీ దగ్గరకు వచ్చి హెల్ప్ చేస్తాడు? అర్థమైందా?
అది ముక్కు మొహం తెలియని వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఎందుకు హెల్ప్ చేస్తాడు? ఉమ్, అది కూడా మీరు అడక్కోకుండానే. ఉమ్, ఈ సింపుల్ లాజిక్ అప్లై చేయాలి. లేకపోతే ఎప్పుడైతే మీరు లాజిక్ అప్లై చేయలేదు అవుట్. సేమ్ అట్లనే ముఖ్యంగా లాటరీ ఫ్రాడ్స్. మనం లాటరీ తీసుకుంటేనే తగలదు. ఉమ్, లాటరీ వచ్చింది అంటారు, కౌన్ బోనగా కరోడపతి, మీ నెంబర్కి వచ్చింది, మీ సిమ్ నెంబర్కి వచ్చింది, మీ ఫోన్ నెంబర్కి వచ్చింది లాటరీ. నో. ఉమ్, అట్లనే పాపం కొన్ని యాక్చువల్గా లిటరల్గా చెప్పాలంటే వెబ్సైట్స్కి సంబంధం లేదు. మీషో వెబ్సైట్ నుంచి ఆ డాటా ఎక్కడి నుంచి తీసుకుంటారో తెలియదు. వాడు డెలివరీ దగ్గర తీసుకుంటాడో ఇంకొచ్చు. ఉమ్, సో స్క్రాచ్ కార్డ్స్ పంపిస్తున్నారు. ఏది ఉమ్. స్క్రాచ్ చేస్తే మీకు గిఫ్ట్లు వస్తాయి. గిఫ్ట్లు వచ్చి పంపిస్తున్నారు. దాని ప్రకారం పోయినారా అవుట్ అన్నట్టు. మీరు ఏదన్నా రాని అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సొల్యూషన్. ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ రావు అని నమ్మండి. మీ కష్టం మీదనే మీ ఫలితం ఉంటుంది. ఓకే. లేకపోతే ప్లస్ ఎక్కడైనా కానీ మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు ఎట్లా అంటే అట్లా యూజ్ చేయకండి. కేవైసీలు ఆన్లైన్లో చేయమంటే చేయకండి. ఎప్పుడైతే మీరు కేవైసీలు ఆన్లైన్లో చేస్తారో గాన్ అన్నట్టు. కంపల్సరీ మిమ్మల్ని ఎట్లా యూజ్ చేసుకుంటారో తెలియదు అన్నట్టు. సో నేను ఇట్లా డిఆర్డిఎల్ స్పీచ్ ఇస్తుంటే డిఆర్డిఎల్ డైరెక్ట్ చెప్పారు. ఆయన పేరు మీద 2016 ఆ టైంలో ఒక 25 ఫేక్ లోన్స్ ఉన్నాయంట. సో 25 ఫేక్ లోన్స్ ఉన్నాయంట. 25లో 23 బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళి సెటిల్ చేసుకున్నాను అన్నట్టు. ఓకే. సో ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి. సో బెస్ట్ ఏంటంటే అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ డీలింగ్ విత్ అన్నోన్. ఎక్కడ ఎవరికి పిన్ చెప్పకండి, ఎక్కడ ఎవరికి ఓటీపీ చెప్పకండి. సో ఇవన్నీ మనం బాగా గమనించినంటే ఈ సైబర్ నేరాలు జరగడానికి ప్రధాన కారణం 4 ఏంది 4 అంటే ఇది క్లియర్గా ఇది ఒకటే అర్థం చేసుకుంటే మిగతాది. బట్ క్రైమ్స్ జరుగుతున్నది తెలియాలి. ఎప్పుడైతే క్రైమ్స్ జరుగుతున్నది తెలుస్తుందో ఈ ప్రధాన 4 కారణాలకి మనకు తెలుస్తుంది. ఏంటి? ఒకటి కారణం ఏంటంటే అత్యాశ. అవును. రాత్రి ధనవంతులు కావాలని. ఎక్కడ రాత్రి ధనవంతులు అయితే అంబానీ, ఆదాని ఇంత కష్టపడాల్సిన పని లేదన్నట్టు. ఓకే. అత్యాశ. రెండోది ఏంటంటే కామం. ఆన్లైన్లో ఎవరో స్త్రీలు వచ్చి ఎవరో పురుషులు వచ్చి మిమ్మల్ని ప్రేమిస్తారంటే నమ్మడం అన్నట్టు. ఓకే. మూడోది ఏంటంటే భయం. ఎవరో భయపడిస్తే మీరు భయపడను. నాలుగోది, ఐదోది రెండు ఒకటే యాక్చువల్గా అమాయకత్వం, అజ్ఞానం. అవునండి. ఎందుకు అమాయకత్వం, అజ్ఞానం అంటున్నా అంటే ఈ అమాయకత్వం, అజ్ఞానం వల్లనే ఇవన్నీ నిజమని నమ్ముతున్నారు అన్నట్టు. అవునండి. అర్థమైంది. సో మేమేం చేస్తున్నాం అంటే ఒక 90 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి మాకు. జిల్లాకి 1, 2, 3 గ్రూపులు కూడా ఉన్నాయి. సో ఈ 90 వాట్సాప్ గ్రూపుల్లో రెగ్యులర్ గా మేము ఈ సైబర్ నేరాల గురించి అప్డేట్ చేస్తుంటాం అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ మన ఛానల్ ద్వారా ఎవరైనా చూస్తున్న వాళ్ళు కూడా మనకు ఈ వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ చేయమని చెప్పొచ్చు అన్నట్టు. సో ఇఫ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం ఐ కెన్ టెల్ మై నంబర్. ఓకే. 9966672121 ఈ నెంబర్కి మెసేజ్ పంపిస్తే ఏదైతే వాట్సాప్ ఛానల్ లింక్ పంపిస్తాం. ఒకసారి చెప్పండి సార్ నంబర్. 9966672121. ఓకే. ఈ నెంబర్కి మీరు హాయ్ దిస్ ఛానల్ నేమ్ పెట్టి ఇట్లా మేము వీ వాంట్ జాయిన్ యాజ్ ఎ సైబర్ వారియర్, లేకపోతే వీ వాంట్ నో మోర్ అబౌట్ సైబర్ క్రైమ్స్ అని పంపిస్తే ఈ వాట్సాప్ ఛానల్ లింక్ పంపిస్తాం అన్నట్టు. సో మీరు ఆ వాట్సాప్ ఛానల్ లింక్ను ఫాలో అయితే రెగ్యులర్గా సైబర్ నేరాలు ఏం జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది మేము పబ్లిష్ చేస్తుంటాం అన్నట్టు. తద్వారా మీరు మీ కుటుంబ సభ్యులను అందరినీ మీరు కాపాడుకోవచ్చు. లేకపోతే ఒకసారి డబ్బులు పోయినాయో 1930 కంప్లైంట్ చేయొచ్చు. 1930 cybercrime.gov.in కంప్లైంట్ చేయొచ్చు సైటు. కాకపోతే రికవర్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే సైబర్ క్రిమినల్స్ ఆర్ ఎంత స్మార్ట్ అంటే వాళ్ళు దే ఆర్ సో స్మార్ట్. డబ్బులు ఇప్పుడు సింపుల్ గా మనం రియల్ లైఫ్ లో చూసినారంటే మన పర్సు ఎవరైనా కొట్టేసినాడు అనుకో, కొట్టేసినాడు అక్కడైతే ఉండడు కదా, వెళ్ళిపోతాడు కదా, అంతే కదా. సో అట్లా ఎల్లుడుగా డబ్బులు పడతానే వెంటనే విత్డ్రా చేసుకుంటారు అన్నమాట. విత్డ్రా చేయడము, లేకపోతే అవి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయడము, బిట్ కాయిన్ లెక్క కన్వర్ట్ చేయడము, పర్చేజెస్ చేయడం, ఇవన్నీ చేస్తాయి. ఇవన్నీ పక్కన పెడితే ఎవరైతే ఇది ఫస్ట్ లెవెల్ బ్యాంకు పంపిస్తారు కదా, వాళ్ళు వాడే సిమ్ కార్డు ఫేక్, వాళ్ళు వాడే బ్యాంక్ అకౌంట్ ఫేక్. ఇక్కడ ఫేక్ అంటే అకౌంట్ ఫేక్ కాదు, అకౌంట్ బినామీది, సిమ్ బినామీది. మీకు డౌట్ రావచ్చు, సిమ్ బినామీది ఎట్లయితుంది, అకౌంట్ బినామీది అవుతుంది. ఏం లేదు, నిరుద్యోగులను పట్టుకుంటారు, వాళ్ళ పేర్ల మీద సిమ్ములు తెప్పించుకుంటారు, లేకపోతే అమాయకుల పేరు మీద సిమ్ములు తెప్పించుకుంటారు, అమాయకుల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తారు, ఆ అకౌంట్లో వాడతారు. ఫైనల్ గా రేపొద్దున మోసపోయిన వాళ్ళు కేసు పెడితే ఎవరి మీద పెడతారు? ఇన్నోసెంట్ పీపుల్ మీద. ఇది జరుగుతుంది అన్నట్టు, చాలా ప్రాబ్లం అవుతుంది. ముఖ్యంగా మన ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంది అంటే మీ అకౌంట్ ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కు అలౌ చేయకండి. అలౌ చేస్తే మాత్రం డేంజర్ పోలీసు వాళ్ళు. ఎందుకంటే నాకు రెగ్యులర్ గా ఫోన్లు చేసి అడుగుతుంటారు, మా అకౌంట్ ఫ్రీజ్ అయింది, మాకు CRPC 41A నోటీస్ వచ్చింది, ఏం చేయాలని అడుగుతున్నారు.
మేము ఒక నెక్స్ట్ వీక్ కరెక్ట్ తెలియదు కానీ ఒకటి సైబర్ బాధితుల సంఘం అని పెట్టాలనుకుంటున్నాం. ఆ, దీంట్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకు అట్లీస్ట్ సొల్యూషన్ ఏంది, ఓకే, రెమెడీ. ఆల్రెడీ కొంతమంది డబ్బులు పోగొట్టిన వాళ్ళకి అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి, అంటే పోగొట్టుకున్న వాళ్ళకి కూడా ఫ్రీజ్ అవుతున్నాయి, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ లో అమౌంట్ వచ్చి ఉంటుంది కదా, అందువల్ల ఫ్రీజ్ అవుతున్నాయి. సేమ్ టైంలో వాళ్ళ డబ్బులు ఎక్కడైనా విత్హోల్డ్ అయినాయి అనుకోండి, అంటే విత్ ఇన్ టైంలో కంప్లైంట్ చేసి విత్హోల్డ్ అయినాయి అనుకోండి, విత్హోల్డ్ అయితే ఆ అమౌంట్ ఎనికి ఎట్లా తెప్పించుకోవాలా అది కూడా గైడెన్స్ ఇచ్చే ఉద్దేశంతో మేబీ ఒక వారం 10 రోజులు ఆల్రెడీ పోస్టర్లు అవన్నీ తయారు చేసినాము. మనమేమి పోయిన డబ్బులు ఎనికి అయితే తెప్పిలేము, 100% తెప్పిలేము, క్వశ్చనే లేదు. నెక్స్ట్ ఫర్దర్ పోకోకుండా ఒకటి చేయొచ్చు. ఆల్రెడీ ఏమన్నా పోలీసు వాళ్ళు లేకపోతే బ్యాంకు వాళ్ళు దాన్ని ఫ్రీజ్ చేసినారనుకోండి, అంటే క్రిమినల్ అకౌంట్ను, ఆ పోయిన డబ్బులు ఎలా తెప్పించుకోవాలనేది గైడ్ చేయాలనేది ఒక చిన్న ప్రయత్నం అయితే చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు కంబోడియా రెడ్డి గారు, ఇప్పుడు కంబోడియాలో కొంతమంది అక్కడ ఎంప్లాయీస్ తీసుకొచ్చారన్నమాట. ఇది చాలా మంచి క్వశ్చన్, ఇది మిస్ అయింది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ జాబ్ ఫ్రాడ్స్ అంటారు అన్నట్టు ఇది. ఓకే, మీకు అక్కడ ఇస్తాము. యాక్చువల్గా ఏమైతుందంటే చాలా మంది ఇండియాలో 20,000 30,000 అట్లా 50,000 శాలరీస్ ఉంటే సరిపోకుండా ఇక వేరే కంట్రీస్ పోతే ఖర్చులన్నీ మిగిలిపోయి మనకు ఒక ఇండియన్ కరెన్సీలో 1,00,000 2 లక్షలు మిగులుతాయని వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. యాక్చువల్గా కంబోడియా కావచ్చు, మయన్మార్ కావచ్చు, లావోస్ కావచ్చు, ఈ 3 కంట్రీలు ముఖ్యంగా. సో ఓయా థాయిలాండ్ వెళ్తారు అన్నట్టు. అంటే నిజంగా వాళ్ళు కంబోడియా పీపుల్ కాదేమో. కాదు, యాక్చువల్ గా వాళ్ళు ఎవరో చైనా వాళ్ళు అక్కడ కంబోడియాలో ఒక పెద్ద బిల్డింగ్ తీసుకొని, ఒక బిల్డింగ్ బ్లాక్ తీసుకొని వీళ్ళని తీసుకెళ్తారు. విషయం ఏంటంటే వీళ్ళు అక్కడికి పోవడానికి కూడా డబ్బులు కట్టిపోతారు. అవును, 1,00,000 2 లక్షలు కడతారు. ఎందుకు? జాబ్ కోసం. అది లంచం అనుకోవచ్చు, ఫ్లైట్ టికెట్లు అనుకోవచ్చు, రిజిస్ట్రేషన్ ఫీజు అయినా. అంటే ఇళ్ళ ఉరితాడు ఇల్లు వేసుకుంటున్నారు అంతే. వీళ్ళు పోతారు అక్కడికి పోయినాక శుభ్రంగా ఓ వారం ట్రైనింగ్ ఇస్తారు. తెలుగు వాళ్ళకైతే తెలుగు వాళ్ళను, తమిళ వాళ్ళకైతే తమిళ వాళ్ళను, ఏ లాంగ్వేజ్ వాళ్ళకు వాళ్ళ లాంగ్వేజ్. ఇండియన్ సిమ్స్, ఈ సిమ్ లేదా నార్మల్ సిమ్స్ తీసుకొని పోతారు. పోయి సింపుల్ గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి చెప్పినట్లు ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ డిఫరెంట్. ఎందుకు మా వాట్సాప్ గ్రూప్ లో కనీసం అంటే రోజుకు 1-2 నైజీరియా వాళ్ళు లాగిన్ కావాలనుకుంటుంటారు. మనం రిజెక్ట్ చేస్తుంటాం, అప్రూవ్ చేయమన్నట్టు. ఎప్పుడైతే మనం అప్రూవ్ చేస్తామో మన గ్రూప్ లో ఉన్న నంబర్లన్నీ ఎక్స్పోజ్ అవుతాయి వాళ్ళకు. ఎక్స్పోజ్ అయినప్పుడు వాడు మళ్ళీ ఆఫర్ ఇస్తారు. ఇప్పుడు అందరూ తెలివైన వాళ్ళు ఉంటారని ఎక్కడ లేదు కదా. సో ఇప్పుడు మళ్ళీ కంబోడియాకి వస్తే పాపం అక్కడ పోయినాక వాళ్ళకి శాలరీ ఇవ్వరు, 12 గంటలు పని చేయాలా, కరెంట్ షాక్ కూడా ఇస్తారు అన్నట్టు. సో ఒకవేళ ఎంతో డబ్బులు ఇచ్చినా మళ్ళీ అక్కడే ఖర్చు పెట్టాలా. సో ఫైనల్ గా ఎన్నికి రావాలంటే వాళ్ళు ఒక కండిషన్ పెడతారంట, ఏదో 1,00,000 2 లక్షలు డబ్బులన్నా పెట్టేయాలంటే ఇంకో బకరానన్నా పట్టియాలంట, తీసుకొచ్చి అప్పచెప్పాలా. సో ఈ కండిషన్ కింద మొన్న మన విశాఖపట్నం పోలీసులు చాలా అద్భుతమైన పని చేసినారు. దాదాపు 200 మందిని రప్పించినారు అన్నట్టు. సో ముఖ్యంగా ఇంటర్నేషనల్ జాబ్స్ మీరు ఎవరన్నా వెళ్తుంటే దయచేసి 1కి 1000 సార్లు చెక్ చేసుకోండి. ముఖ్యంగా అంతకుముందు ఎవరైనా పోయి అక్కడ పని చేస్తా అండి నిజంగానే మీకు తెలిసి ఉండి వాళ్ళతో ఏంటనే, అంతేగాని మళ్ళీ ఫేస్బుక్ లో ఎవడో పరిచయం అయ్యి వాడొచ్చి ఇది బాగుందని చెప్పినారంటే మళ్ళా కేల్కతం దుకాణం బంద్. మీరు చెప్పినట్టు బకరా చెప్పమని అన్నారు కదా, ఈ బకరా కావచ్చు అన్నట్టు మళ్ళా. సో అందుకోసము సాధ్యమైనంత వరకు దయచేసి ఇంటర్నేషనల్ జాబ్స్, ముఖ్యంగా ఈ కంబోడియా, లావోస్, మయన్మార్, థాయిలాండ్ పోయే జాబ్స్ 100% డేంజర్ అంతవరకు చెప్పచ్చు. మరి ఇంకా మీ రిస్క్ తీసుకుంటే మనం ఏం చేయలేము. సో అంటే నిజంగా కంబోడియా వాస్తువులు కాదు, అక్కడ వచ్చి ఓ బిల్డింగ్ తీసుకుని ఇంకో దేశం, అదొక మాఫియా అనుకోండి. ఇంకా మాఫియా మనం ఎవరు ఏంటి అనేది మనకి ఇండైరెక్ట్ గా తెలియదు. అంటే ఈ పోలీసులు వెళ్ళి అక్కడ కంబోడియా వాళ్ళ ఆఫీసర్ లోపల కంబోడియా ఎక్కడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మన దేశంలోనే ఎక్కడో ఆ వీధిలో ఏదైనా జరుగుతుంది, పోలీసులకు రిపోర్ట్ వస్తేనే కదా వాళ్ళు పోయి చేసేది. అక్కడ కంబోడియా పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే పోతుంది. సో ఎవరో ఇక్కడ ఇట్లా ఇబ్బంది పడిన వాళ్ళు కొంతమంది ఇంటికి కమ్యూనికేట్ చేసినారు. అప్పుడు మన పోలీసు వాళ్ళు ఏం చేసినారు, మన ఇండియన్ హై కమిషన్ కమ్యూనికేట్ చేసినారు కంబోడియాలో. ఇండియన్ హై కమిషన్ అక్కడ ఉండే కంబోడియా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది. తద్వారా అట్లా వచ్చినారు అన్నట్టు. ఏదైనా ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా. అవును, ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉంటుంది. సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉంటుంది, అది ఫాలో అయ్యింది. ఇక్కడ ఇండియాలో అయితే మనం ఈవెన్ మనం ఇంటర్స్టేట్ అయినా కానీ ఒక నేరస్తుడు ఎక్కడో బీహార్లోనూ హర్యానాలో ఉన్నారనుకోండి, లెటర్స్ సపోజ్, లోకల్ పీపుల్ కి ఇన్ఫార్మ్ చేయాలి, లోకల్ పోలీసుకి ఇన్ఫార్మ్ చేయాలి, ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని వాడిని పట్టుకొని వస్తారు. సో మనకు ఆ ప్రొసీజర్స్ అవాయిడ్ చేయలేము అన్నట్టు. సో కాకపోతే మీరు ఒక్కటి మాత్రం గ్యారంటీ, ముఖ్యంగా ఆన్లైన్లో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మీరు రియల్ లైఫ్లో ఏం చేస్తారో ఆన్లైన్లో అదే చేయండి. సింపుల్గా మనం మన పిల్లలకి కత్తి గురించి, కరెంటు గురించి, పాము గురించి, పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినాం.
ఎక్కడైనా కానీ సైబర్ నేరాల గురించి జాగ్రత్తలు చెప్పినారా? చెప్పట్లేదు, ఇప్పుడు అవి చెప్పట్లేదు. చెప్పాలి ఆ, ఈ స్కూళ్ళల్లో కాలేజీలో వాళ్ళు చెప్పే A+B² లైఫ్ లో ఎక్కడ పనికి వస్తుందో తెలియదు, కానీ సైబర్ నేరాల గురించి చెప్పండి, వాళ్ళ లైఫ్ ను కాపాడిన వాళ్ళు అవుతారు. ఇంకోటి ఏంటంటే నాకు అర్థమైంది ఇప్పుడు చెప్తుంటే 9వ క్లాస్ స్టూడెంట్ వాళ్ళ మదర్ బ్యాంక్లో ఉన్న డబ్బులతో గేమ్ ఆడేసాడటండి. అనంతపురంలో 4th క్లాస్ స్టూడెంట్ 12 లక్షలు పోగొట్టినాడు ఒక డాక్టర్ది, అదే. ఒక డాక్టర్ కొడుకు. సో ఒక అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి ఏకంగా ముంబై పోయింది ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ పిలిచింటే. విషయం ఏంటంటే అక్కడ వాడు రెడ్ లైట్ ఏరియా ఏజెంట్. లాస్ట్ మినిట్ లో తెలంగాణ పోలీసులు పోయి పిలుచుకొని వచ్చినారు, అంటే లైక్ పట్టుకొని వచ్చినారు అన్నట్టు. ఓకే. అట్లనే ఒక అమ్మాయి 16 లక్షలు పోగొట్టింది, ఎక్కడ కిడ్నీ అమ్మాలని పోయింది. అసలు 16 సంవత్సరాల అమ్మాయి కిడ్నీ ఇవ్వచ్చునా? రూల్ ప్రకారం 18 ఇయర్స్ ఉండాలా. అదే కిడ్నీ థర్డ్ పార్టీకి ఈనికి ఉండదు, రిలేటివ్స్ కే ఇవ్వాలి. అవును, అవన్నీ ఎన్నో తెలియదు. అదే చెప్పేది, మన చదువులో ఇవేమీ చెప్పట్లేదు అన్నట్టు. స్కూల్స్ లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కాలేజీ కాదు, స్కూల్స్, కాలేజీలు, సంస్థలు. నేనేం చెప్తున్నా అంటే మన ఛానల్ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏ కంపెనీకైనా, ఏ సంస్థకైనా, అది విద్యాలయం కావచ్చు, పారిశ్రామిక సంస్థ కావచ్చు, ఐటీ నాన్ ఐటీ ఏదైనా కావచ్చు, ఇద్దరు పిల్లర్స్ ఎవరంటే ఒకరు ఎంప్లాయీ, 2 కస్టమర్స్. ఇక్కడ స్కూల్ అయితే కస్టమర్స్ విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు. వాళ్ళను సైబర్ నేరాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే మీ ఉద్యోగి నష్టపోయినా, మీ వినియోగదారు నష్టపోయినా మీకు బిజినెస్ లాస్ అయినట్లే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే జస్ట్ రెఫరెన్స్ కోసం మీరు నష్టపోయినారు అనుకోండి, మీరు యాంకరింగ్ చేయగలుగుతారా 2-3 రోజులు? కొద్దిగా బాధగా ఉంటుంది కదా, దాని ఎక్స్ప్రెషన్ అన్ని కనిపిస్తాయి. ఒకటి. రెండోది, పెద్ద నష్టం జరిగింది అనుకో, భౌతికంగా నష్టమైంది అనుకో, ఇంకా ప్రాబ్లం కదా. ఇప్పుడు ఎంపీడీఓ నర్సాపూర్, అది ఏంటి సార్ ఎంపీడీఓ ఏంటంటే ఒకసారి న్యూడ్ ట్రాప్ లో గురినాడు అన్నట్టు. ఆల్రెడీ డబ్బులు పే చేసినాడు. ఈ న్యూడ్ ట్రాప్ ఇది 1, 0 మాదిరి ఉంటుంది. 0 అంటే నువ్వేమి ఇవ్వద్దు, ఏమి ఇవ్వడం పట్టించుకోవడం. నువ్వు 1 అంటే నువ్వు ఇవ్వడం స్టార్ట్ చేస్తే గుంజుతానే ఉంటారు డబ్బులు. గుజరాత్ లో బిజినెస్ మ్యాన్ దగ్గర 2,69,00,000 తీసుకున్నారు. అమీర్పేటలో ఒక అబ్బాయి బాపట్లలో ఇంజనీరింగ్ చదివి ఏదో కోర్స్ చేయడానికి వచ్చినాడు, ఆ అబ్బాయి 10,000 పే చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లనే ఇతను కూడా న్యూడ్ ట్రాప్ లో ఇరుక్కున్నట్టున్నాడు, కొంత అమౌంట్ పే చేసినాడు. సో ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు. ఎట్లా డిమాండ్ చేస్తున్నారంటే వాళ్ళు వెంటనే ఫోటోలు, వీడియోలు వాళ్ళ రిలేటివ్స్ కి పంపిస్తారు అన్నట్టు. సో నాకు అర్థం వెరిఫై అవుతారు. అంటే వాళ్ళు న్యూడ్ కాల్ ఎవరన్నా అటెండ్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు భయపెట్టినప్పుడు వీడు భయపడకుండా ఉంటే ఏం చేయలేరు వాళ్ళు. నేను ఒక 10 మందిని కాపాడినాను. మీరు అడిగారు స్టార్టింగ్ లో, ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది, మీ వల్ల ఎంతమంది కాపాడినారు? నిజం చెప్పాలంటే లెక్కలేనంత మందిని. ఎందుకు తెలిసిన, ఆల్రెడీ ట్రబుల్లో ఉన్న వాళ్ళని అయితే మనం కౌంట్ చేయొచ్చు. మనం ఈ వీడియో చూసి జాగ్రత్త పడినారనుకో, అవన్నీ ఎట్లా కౌంట్ అవుతాయి మనకు తెలియదు కదా. అట్లా రెగ్యులర్ గా నా ఫేస్బుక్ పోతిరెడ్డి మాధవరెడ్డి అని ఉంటుంది. సో నా ఫేస్బుక్ లో రెగ్యులర్ గా పొద్దున సాయంత్రం ముఖ్యంగా నా దృష్టికి వచ్చిన సైబర్ నేరాలన్నీ వస్తాయి. మీకు డౌట్ రావచ్చు, మీ దృష్టికి అన్ని సైబర్ నేరాలు ఎలా వస్తాయని. మీలాంటి వాళ్ళు 100,000 మంది పంపిస్తారు అంతే. మనకు ఓపిక ఉండి దాన్ని ఊరికే జస్ట్ మీరు చెప్పినట్టు వలపు ఇది ఉంది కదండి, న్యూడ్ కాల్స్ కి ఏదో అటెంప్ట్ చేశాడు, ఇతను భయపెడతాం మొదలెట్టారండి. అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటారు? చెప్తాను, జరిగిన కథ నేను చెప్తాను. సో మీకు 2-3 చెప్తాను. యాక్చువల్ గా ఒక అబ్బాయి, కడప అబ్బాయి, బెంగళూరులో ఇంజనీరింగ్ అయిపోయింది, న్యూడ్ కాల్ ట్రాప్ లో కంప్లీట్ ఇరుక్కున్నాడు, అండ్ ఈవెన్ డ్రెస్ కూడా ఇప్పేసినాడు అన్నట్టు. అబ్బాయి ఫోన్ చేసినాడు నాకు, ఇట్లా సార్ భయపడిస్తున్నాను. ఏదో ఫోన్ చేస్తే నేను సో ఈ జనరల్గా ఈవినింగ్ ఫోన్ చేయమని చెప్తా, ఎవరు చెప్పినా అని. ఎందుకంటే ఈవినింగ్ కంఫర్టబుల్గా మాట్లాడచ్చు, అది టైం ఉంటే మనకి. సో ఈవినింగ్ ఫోన్ చేసినాడు. ఈవినింగ్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకో అంతవరకు ఫోన్ చేసినాడు. ఇట్లనే చెప్పినాను, నువ్వు షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, నీ వీడియో నువ్వే చూసుకో, వాడు చూసుకునే వాడు ఎవడికి పంపిడు, ఒకవేళ ఎవడికి అప్లోడ్ చేస్తానని పర్సెంటేజ్ చూపిస్తారు. యూట్యూబ్లోను, ఫేస్బుక్లో అప్లోడ్ అవుతున్నట్లు పర్సెంటేజ్ చూపిస్తారు. వీళ్ళు భయపడతారు, వీళ్ళు ఆల్రెడీ కార్నర్ అయిపోయింటారు కదా, టెరిఫై అవుతారు అన్నట్టు వాడు చంపించినట్టు. సో మీరు ఇట్స్ బిచ్చగాళ్ళ మాదిరే వాళ్ళు. ఏ జంక్షన్లో డబ్బులు ఉంటాయో ఆడు ఉంటారు అంతే. వీళ్ళు డబ్బులు పే చేస్తే వీళ్ళని వెంట పడతారు, పే చేయలేదనుకో ఇంకో బక్రా కోసం చూస్తారు. అప్లోడ్ చేయడం అంటే మిగతా ఫ్రెండ్స్ పంపించడానికి లేదు, ఒక్కరిద్దరికి ఫేస్బుక్ లో పంపిస్తారు. ఎందుకంటే ఈయన భయపడేయాలి కదా. అవును, పంపిస్తారు ఒకరికిద్దరికి. వాని మీద నీకు యాక్చువల్ గా చెప్పాలంటే ఈ బాధితుని మీద సైబర్ క్రిమినల్ కు ద్వేషం ఉండదు, ప్రేమ ఉండదు. డబ్బులు వాడు స్థితప్రజ్ఞుడు, ఓన్లీ డబ్బులే కావాలా, నీ డబ్బులు కావాలా, నువ్వు ఎంత ఇస్తే అంత తీసుకుంటుంటాడు. కానీ ఇట్లనే ఇంకొక సీనియర్, మా స్కూల్ సీనియర్ సైబర్ క్రైమ్లో ఇరుక్కున్నాడు. సేమ్ ఇట్లనే చెప్పినాం అన్నట్టు. ఒక అబ్బాయి అయితే యూఎస్లో ఎంఎస్సీకి పోయినాడు, 25,000 పే చేసినాడు. లాస్ట్ చేతి కాక వాళ్ళ నాన్నకి చెప్పినాడు. వాళ్ళ నాన్న మా ఫ్రెండ్ కావడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ తీసుకొని మాట్లాడినాడు. విత్ ఇన్ 5 minutes అంతే. జస్ట్ ఎదర్ యూ స్విచ్ ఆఫ్ ఇట్ ఆఫ్ ఆర్ యూ ఇగ్నోర్ ద కాల్ అంతే. వాని టైం ప్రీసియస్ వీళ్ళకంటే
అర్థమైందా? అవును. నీ టైం కాదు, వాడు మీరు డబ్బులు ఇస్తేనే మీ దగ్గర ఉంటాడు, లేకపోతే మీరు డబ్బులు ఇవ్వలేదనుకో మిమ్మల్ని డిలీట్ చేసి వెళ్ళిపోతాడు, వాడు రాడు. నెక్స్ట్ ఇప్పుడు ఎవరన్నా మీరు అన్నట్టు న్యూడ్ కాల్లో వాళ్ళు ఇరుక్కున్నారు, భయపడుతున్నాడు, స్విచ్ ఆఫ్ చేసాడు అనుకోండి, స్విచ్ ఆఫ్ చేస్తే ఆడు ఎన్నాళ్ళు వెయిట్ చేస్తుంటారు. మాక్సిమం 1 డే అట్లా ట్రై చేస్తారు అంతే. కాకపోతే వాళ్ళ రిలేటివ్స్ కు ఫేస్బుక్ లో పంపిస్తారు. ఆ రిలేటివ్స్ వాళ్ళు ఖచ్చితంగా ఇదేదో నీ వీడియో ఇట్లా వచ్చిందని పంపిస్తారు కదా, ఈయనకి ఆల్రెడీ చెమటలు పడతాయి. అది సో అట్లా వాళ్ళు భయపడిస్తారు అంతే. అప్పుడు వీళ్ళు ఏం చెప్పాలంటే ఏదో ఫేక్ వీడియో ఏం లేదు, మార్ఫింగ్ చేశారు, నాది హ్యాక్ అయింది, మార్ఫింగ్ చేసినారు అన్నది అంతే. ఒకసారి అమలాపురంలో ఒక అబ్బాయి MBBS చదివే అబ్బాయి న్యూడ్ కాల్ ట్రాప్ లో ఇరుక్కున్నాడు అన్నట్టు. మాకు ఫోన్ చేసినాడు, ఒకటే చెప్పినాం అప్లోడ్ ఎంతంటే ఇంకా ఈ వాజ్ అబౌట్ టు కమిట్ సూసైడ్ అన్నాడు బేసిక్గా. ఒకటే చెప్పినాం, నీవు వాడు అప్లోడ్ చేయడు, చేసినా ఓ 10 మందికి తెలుస్తుంది. ఎందుకంటే ఫేస్బుక్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడు, డార్క్ వెబ్లో చేస్తాడు, పక్కన పెడదాం, డార్క్ వెబ్లో చేస్తాడు లేదని పక్కన పెడదాం. నువ్వు చచ్చిపోతే మాత్రం ఈ నరసాపురం ఎంపీడీఓ తెలిసినట్లు ఆంధ్రప్రదేశ్ అంతా తెలుస్తుంది అని చెప్పినాం అన్నాడు. అప్పుడు అర్థమైంది, నువ్వు ఆంధ్రప్రదేశ్ అంతా తెలియాలన్నా 10 మందికే తెలియాలన్నా, వాళ్ళు అప్లోడ్ చేయరు, అది కూడా చెప్తున్నావు, అప్లోడ్ చేయరు. కానీ ఇలా తెలియదు, ఇన్నోసెంట్ అంటే ఎవరితోనే అప్రోచ్ అవ్వలేదు, ఇన్ఫర్మేషన్ లేదు, అవేర్నెస్ లేదు అన్నవాళ్ళు భయపడతారు అన్నమాట. సో ముఖ్యంగా మన ఛానల్ నుంచి రిక్వెస్ట్ చేసేదంటే తల్లిదండ్రులు మీ పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయండి. స్కూళ్ళల్లో చేస్తారో లేదో తెలియదు, చెప్తామండి, స్కూల్ వాళ్ళు కూడా చెప్తాం, యూనియన్స్ ఉంటాయి, వాళ్ళు చెప్తామండి, చెప్పి చేస్తే మంచిది, చాలా మంచిది. లేకపోతే ఏమవుతుందంటే ఒకసారి డబ్బులు పోయినా, ప్రాణాలు పోయినా, మానాలు పోయినా ఇబ్బంది. మా బిల్డింగ్లో కూడా ఒక అమ్మాయి కారణాలు ఏదైనా కానీ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ ద్వారా ఏదో ట్రాప్ గురై కంప్లీట్ సూసైడ్ అన్నట్టు. చాలా దారుణంగా ఉండే ఇట్లా. సో మనం చాలా డేంజర్స్ జరుగుతున్నాయి. సో ఓన్లీ అవేర్నెస్ అవేర్నెస్ అవేర్నెస్. ఇప్పుడు ఆడపిల్ల అనుకోండి, అంటే అబ్బాయి అయితే ఇలా అన్నాడు, ఆడపిల్ల లిఫ్ట్ చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తారు? 90% వాళ్ళు ఓన్లీ అబ్బాయిలనే టార్గెట్ చేస్తారు ఆ న్యూడ్ కాల్ ట్రాప్ అయితే. ఓకే, ఇవి వేరే వేరే ఉంటాయి. అమ్మాయిలకి చేసే ట్రాప్ ఉంటుంది, ఓడు అమ్మాయిలు చేసే ట్రాప్ గురించి చెప్తా చూడండి. ఓడు కడపలో ప్రసన్న కుమార్ అనేవాడు, నేను న్యూస్ పేపర్ కటింగ్ ఇస్తాను, మీరు డిస్ప్లే చేయండి. వాడు 300 మంది లేడీస్ న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు, అందులో 200 మంది మ్యారీడ్. ఎవరు కంప్లైంట్ చేయలేదు, కంప్లైంట్ చేస్తే కాపురాలు కూలిపోతాయి. అట్లనే హైదరాబాద్లో వంశీ అనేవాడు 1000 మంది లేడీస్ని చీట్ చేసి ఒక 40 కోట్లు గుంజినాడు. అంటే అందంగా ఉండి ఉంటాడు, అట్లేం లేదు, అంత సీన్ లేదు. అందమైన ఫోటో అయినా కానీ వాడు ఇంకోటి పెట్టిండొచ్చు కదా, ఏముంది వాందేని గ్యారంటీ ఉందా? అంటే ఏదన్నా వలపు వల్ల వాళ్ళకి ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక చిన్న ప్యాటర్న్ తీసుకుపోతారు అన్నట్టు, గిఫ్ట్లు ఇవ్వటమో కానీ ఎగ్జాక్ట్ గా చెప్పలేము మనము. మిమ్మల్ని ఎవరినైనా మనిషిని చంపాలంటే పొగడాలి అంతే. సో అట్లా పొగిడింటారు అన్నట్టు, మీరు బాగుండారు, అందంగా ఉండారు, మీ కారు బాగుంది, మీ బైక్ బాగుంది. స్లోగా ఈడు లేడీ పేరుతో చాట్ చేస్తుంటాడు, జంటు పేరుతో కూడా చేయడం అన్నట్టు. వాళ్ళు పర్సనల్ విషయాలు డిస్క్లోజ్ చేసినప్పుడు వాడు రియల్ ఫేస్ తీసుకొచ్చి ఇట్లా చేస్తారన్నట్టు. అట్లా ఒకడు మాజిద్ అనేవాడు 2016లో మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయొచ్చు, మాజిద్ ఫేస్బుక్ అరెస్టెడ్ అని కొడితే మీకు మెసేజ్లు వస్తాయి. అంటే లైక్ యూట్యూబ్ లో ఉంది అన్నట్టు. వాడు 200 మంది హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మాయిని న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు 2016లో. నేను చెప్పేది వాళ్ళు పంపించేసేవారండి న్యూడ్ ఫోటోలు. దిస్ హ్యాపెన్స్ ఓవర్ ద టైం. అది ఇట్లా అంటే ఇట్లా వాట్సాప్ పంపిస్తే ఇట్లా రాదన్నట్టు, అదో నెమ్మదిగా వాళ్ళని నెమ్మదిగా గ్రూమింగ్ చేస్తారు అన్నట్టు. ఎప్పుడైతే గ్రూమింగ్ అవుతారో తర్వాత కంప్లీట్ గా యూజ్ చేసుకుంటారు అన్నట్టు. అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అట్లనే బాంబేలో ఒక 14 సంవత్సరాల అబ్బాయిని ఒక అమ్మాయి ఆన్లైన్ రిక్వెస్ట్ పంపించింది. ఆన్లైన్ రిక్వెస్ట్ పంపిస్తే యాక్సెప్ట్ చేసినాడు, కొద్ది రోజులు చాట్ చేసుకున్నారు. 14 సంవత్సరాల అబ్బాయి, 14 సంవత్సరాల అమ్మాయి. తర్వాత ఏమైంది, ఆ అమ్మాయి న్యూడ్ ఫోటో పంపించింది, ఈయన్ని న్యూడ్ ఫోటో అడిగింది, ఈడు పంపించినాడు. కానీ ఆడ అమ్మాయి ఒరిజినల్ కాదు, వాడు హోమోసెక్సువల్. తర్వాత ఈయన్ని న్యూడ్ ఫోటో ఈయనకే వేరే అకౌంట్ నుంచి పంపించి వాడిని 3-4 months వాడుకున్నాడు, హోమోసెక్సువల్, లెఫ్ట్ అండ్ రైట్. ఫైనల్ గా 4th month లోనే ఎప్పుడో పేరెంట్స్ చెప్పినాడు ఇట్లా జరిగిందని. సో ఈ ముఖ్యంగా మన ఛానల్ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ముఖ్యంగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ లేడీస్ కానీ ఎవరికైనా కానీ మీకు సమస్య వచ్చినాయంటే ఫస్ట్ మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి. అది పెద్దదో చిన్నదో, మీది తప్పో లేకపోతే ఎవరిదైనా అని ఖచ్చితంగా వాళ్ళు కాపాడతారు. అంటే కుటుంబ సభ్యులతో చెప్పాలి. జనరల్ ఎన్ని పిల్లలు అయితే పేరెంట్స్ భయపడతారు. వాళ్ళు పేరెంట్స్ అనుకోండి, ఇంకా వాళ్ళ వైఫ్ కో లేకపోతే ఏదేమైనా కానీ మీ కుటుంబ సభ్యులతో చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, లేదు మీ కుటుంబ సభ్యులకు చెప్పినా అని వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, అందరు పేరెంట్స్ అంత క్యాపబుల్ ఉంటారని ఐడియా లేదు కదా. ఓకే, సో నెక్స్ట్ పోలీసు వాళ్ళకి చెప్పండి. పోలీసులు చెప్పాలి. ఏ నెంబర్ కంటారు మీరు? డైరెక్ట్ లోకల్ పోలీసు 100 పోలీసు వాళ్ళకి చెప్పండి. లేదు అంత లేదనుకుంటే ఇట్లా మనలాంటి వాళ్ళు అయితే కనీసం గైడెన్స్ అన్ని ఇస్తాం అన్నట్టు. మనమేమి
ఫర్దర్ డ్యామేజ్ లేకుండా హెల్ప్ చేయగలుగుతాం. డబ్బులు ఏం తీసుకోం, ఫ్రీగానే చేస్తాం హెల్ప్. మనకి యాక్చువల్ గా మనకు టైం ఉండదు ఫస్ట్ పాయింట్. ఇవన్నీ మనం నిరోధించాలనే ఉద్దేశంతో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ అవేర్నెస్ చేయగలుగుతాం. కానీ జరిగిన దాన్ని మనం పోలీసు వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, మనం గైడ్ చేయగలుగుతాం ఫర్దర్ డ్యామేజ్ లేకోకుండా. అంటే ప్రేక్షకులందరూ కూడా ఫైనల్గా అంటే ఎవరైనా సరే ఏ ఏజ్ వాళ్ళని ఎవరైనా సరే ఏ విధంగా ఉండాలో ఫైనల్గా చెప్పండి సార్. ఇక్కడ అపరిచితులతో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. ముఖ్యంగా బిజినెస్ పీపుల్ ఎవరో వచ్చి 30,000 ఇచ్చినాము, మీరు ఒక 1,000 రూపాయలు కమిషన్ తీసుకొని ఇంకొక అకౌంట్కి పంపించండి అంటే ఇట్లా ఏదైనా కానీ మీరు కళ్ళ ముందర మీకు తెలిసిన వాళ్ళతోనే ట్రాన్సాక్షన్ చేయండి. తెలియని వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. సో ఫైనల్ గా 4 పాయింట్లు చెప్పినాను కదా. భయపడకండి, అత్యాశ వద్దు, ఆన్లైన్ లో కామం వద్దు, అజ్ఞానంగా ఉండకండి, అమాయకంగా ఉండకండి. సో మీరు ఇదే సోషల్ మీడియా ద్వారా మీరు కానీ మీ పిల్లలు కానీ మన దేశంలో అతిపెద్ద ఎగ్జామ్ అయిన సివిల్ సర్వీసెస్ లాంటివి కూడా క్లియర్ చేయొచ్చు. ఎందుకంటే అంత మెటీరియల్ ఉంది ఇక్కడ, అంత మెటీరియల్ ఉంది. సో ఎందుకు నేను సింపుల్ గా చెప్తాను. ఓకే, మీరు అడగచ్చు, మీరు ఓకే సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ చేస్తున్నారు కదా, మీరు ఎలా సోషల్ మీడియాను వాడుతున్నారని అడగచ్చు. సో నేను ఇదే సోషల్ మీడియా ద్వారా 3,500 కంప్యూటర్లు 650 గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పించిన. ఓకే, ఇన్ఫోసిస్ ద్వారా. ఇదే సోషల్ మీడియా ద్వారా 2,000 మందికి బ్లడ్ ఇప్పించాను. ఇదే సోషల్ మీడియా ద్వారా చాలా మందికి ఇట్లా అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. అంటే మంచిగా ఉపయోగించుకోవచ్చు భయంకరంగా. సేమ్ అట్లనే నేను 2014లో హిందూపూర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నాను. అప్పుడు కొన్ని పార్టీలను అప్రోచ్ అయితే నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని, డబ్బులు లేవని చెప్పినాను. టికెట్ నేను ఎన్ఐటి వరంగల్ చదివినాను, సమాజం మీద కొంత అవగాహన ఉంది. సో మామూలుగా జాబ్ మాదిరి మీరు జాబ్ కోసం ఎట్లా పోతారో అట్లా అప్లికేషన్ పెట్టుకొని పోయినాను. సో అప్పుడు నాకు కొద్దిగా బాధ అనిపించింది, ఏంటి ఇది మనకు స్వతంత్రం తెచ్చింది ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళ కోసమైనా వేరే వాళ్ళ కోసం అని బాధతో ఎన్నికల్లో డబ్బు మద్యం పంచకుండా ఎలా రాజకీయాలు చేయొచ్చు అని ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసిన. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసిన. దీంట్లో ఏంటంటే ఏ మీడియా లేనప్పుడు గాంధీ మహాత్ముడు దేశమంతా తెలిసిపోయినాడు. అన్ని మీడియాలు ఉన్నాయి, 50 కిలోమీటర్లు 100 విలేజ్ పరిధిలో ఎందుకు వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు? ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఈ సమాజం నాది కాదనుకుంటున్నారు. 30 ఏళ్ళు రాజకీయ స్థితిలో ఉన్న వ్యక్తికి ప్రచారం అవసరమా? ఏ విలేజ్ లో అయినా 5-6 సమస్యలు ఉంటాయి, సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి. ఎందుకు ఈ సమస్యలు పర్మనెంట్ గా ఉంటాయి? సో ఇట్లా సిస్టమేటిక్ గా ఇప్పుడు ఒక విలేజ్ లెవెల్లో 10 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి ఒక 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. సపోజు ఒక పెన్ను ఖరీదు 10 రూపాయలు అనుకోండి, 10 కోట్లు ఎవడన్నా ఖర్చు పెట్టినాడంటే వాడిని తెలివైనవాడు అంటారా, మూర్ఖుడు అంటారు? మూర్ఖుడే అంటారు మళ్ళీ అలాంటి మూర్ఖులు మనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, విలేజ్ ప్రెసిడెంట్స్ అయితే మన దేశం ఎక్కడ పోవాలి? అలా వచ్చారా? అంతే కదా. ఇప్పుడు ఎన్నికలు నాకు తెలిసినంత వరకు వాళ్ళు బిజినెస్ అండి, అది మీరు అన్నట్టు బిజినెస్. నేనేమంటున్నా అంటే దుర్గాప్రసాద్ గారు, బిజినెస్ కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. నువ్వు ఖచ్చితంగా ప్రోడక్ట్ ఇవ్వాలి, సర్వీస్ ఇవ్వాలి, స్టాచ్యుటరీ మన ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినట్టు ట్యాక్సులు కట్టాలి. ఇది బిజినెస్ కాదు, దోపిడీ, లూటింగ్, అది దాడి, భౌతిక దాడి, మానసిక దాడి, సొసైటీని అనువనున్న దోపిడీ చేస్తున్నారు. కాదు ఇది యాక్చువల్ గా పెద్ద మాఫియా అది. సో దీన్ని ఎక్కడో చోట అరకట్టుకోకుండా భవిష్యత్ తరాలను మనం అంధకారంలోనికి పంపుతున్నట్లే. సో మీరు ఎవరైనా ఇంకా మోర్ డీటెయిల్స్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి అంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, నేను మాట్లాడిన వీడియోలు ఉంటాయి. లేకపోతే మనమే ఇదే ఛానల్ ద్వారా నెక్స్ట్ ఒకసారి జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి కూలంకషంగా సెర్చ్ చేస్తాం. ఎందుకంటే రేపటి మంచి సమాజం కోసం ఈ రోజు మనం కృషి చేస్తేనే మన పూర్వీకులు స్వతంత్ర సమరయోధులు గాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, భగత్ సింగ్ గారు కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, చాలా మంది కష్టపడితేనే మనకి ఈ రోజు స్వాతంత్ర ఫలితాలు మనం అనుభవిస్తున్నాం. కానీ రియల్ ఫలితాలు రావట్లేదు. ఈ సైబర్ నేరాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు అరికట్టలేకపోతున్నారు? మళ్ళీ 70,000 కోట్లు నష్టపోతున్నారు సంవత్సరానికి. సో విషయం ఏంటంటే మనకి ఖచ్చితంగా ఆలోచించే నాయకులు ఉండాలా, ప్రజలను అభిమానించే నాయకులు ఉండాలా, డబ్బులు పంచని నాయకులు ఉండాలా. ఆ సమాజం రావాలని ఆ సమాజం రావాలి, ఆ సమాజం కోసం కృషి కూడా చేయాలి. అంతా నాకెందుకు అనుకుంటే ఏదో అంటారు. ఒక ఊర్లో ఒక రాజు మీరు మనిషికి 1 లీటర్ పాలు పోయమన్నాడంట. ఒకటి నేను ఒకరిని నీళ్లు పోస్తే ఏం కాదనుకున్నాట, ఊరంతా నీళ్లు పోసినారంట. ఎవడు మొత్తం చూస్తే నీళ్లు ఉన్నాయి అన్నట్టు. అట్లా నీకేం కాదని నువ్వు, నాకేం కాదని నేను అనుకుంటే మొత్తం దోపిడీదారులే సమాజాన్ని ఏలుకుంటారు. పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇదండి, ఎవరైనా సరే ఆన్లైన్ మోసాలు లేకుండా ఉండాలంటే అసలు ఇటువంటి అన్నోన్ కాల్స్ మనం లిఫ్ట్ చేయకూడదు. అలాగే వాళ్ళు ఇచ్చిన లింక్స్ కానీ ఏమి ఓపెన్ చేయకూడదు. ఒకవేళ ఏమైనా బారిన పడినట్లయితే, ఏమైనా ఇబ్బంది పడినట్లయితే, దాన్ని మోసపోయినట్లయితే ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. అలాగే సైబర్ 1930కి ఇన్ఫామ్ చేయాలి.
100 పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి. అంతకన్నా ముందు మన ఇంట్లో ఉన్న సభ్యులకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా జరిగింది, నేను తెలియక చేశాను చెప్పాలి. భయపడకుండా ఉండాలన్నమాట అండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం సార్, ధన్యవాదాలు.